ప్రజాస్వామ్యం చాలా విలువైంది. ఈరోజు ఎక్కడున్నాం? మీరు నన్ను విమర్శించవచ్చు, ఇంకొకరు చెప్పచ్చు, పేపర్లో రాయొచ్చు. కానీ ప్రజాస్వామ్యం దెబ్బతింటే మనం ఏమీ చేయలేం. ఈరోజు మీడియా భయపడుతున్నారు, పారిశ్రామికవేత్తలు భయపడుతున్నారు, స్వేచ్ఛ లేకుండా బ్రతుకుతున్నాం. ఇంకో పక్క ఈవీఎంలు ఉన్నాయి, అది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ప్రజాస్వామ్యాన్ని కొంతమంది ఏవైతే ఓటింగ్ మెషిన్స్ ఉన్నాయో దానికి అప్పచెప్పడం కూడా కరెక్ట్ కాదు. నేను టెక్నాలజీ తెలిసిన వ్యక్తిని, ఎన్నో సంవత్సరాలుగా టెక్నాలజీని ఈ దేశంలో ప్రమోట్ చేసిన వారిలో మొదటి వ్యక్తిని నేనేనని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఆ రోజు టెలికాం పాలసీ కోసం వాజ్పేయి గారి పీరియడ్లో ఒక కమిటీ వేస్తే ఆ కమిటీ ఆధ్వర్యంలో ఒక రిపోర్ట్ ఇచ్చి డీరెగ్యులేషన్ కూడా తీసుకొచ్చాం. దీనిపైన చర్చ జరగాలి. ఏవైతే ఈవీఎం మిషన్లు ఉన్నాయో దీనివల్ల ప్రజలు ఎవరు ఓటు వేశారో తెలియదు. వేసిన తర్వాత మన ఓటు మనం అనుకున్న అభ్యర్థికి పోయిందా లేదా మనం చూసే పరిస్థితి లేదు. ఒకవేళ ఎవరైనా అభ్యర్థి ఓడిపోతే 5 సంవత్సరాలు కష్టపడితే మళ్ళా ఒకసారి రీ ఓటింగ్ కౌంటింగ్ కూడా అవకాశాలు ఇచ్చే పరిస్థితి లేకుండా పోయింది. నేను అపోజిషన్లో ఉన్నప్పుడు గట్టిగా పోరాడాం. ఆ రోజే మీరు చూశారు. ఆ రోజే వీవీప్యాట్లు తీసుకొచ్చాం. అంటే ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్లో ఒక ప్రింటింగ్ ఇది పెట్టి మనం చూసే విధానం తీసుకొచ్చాం. కానీ అది కూడా సరిగా పనిచేయడం లేదు, సరిగా కనపడదు. అందుకనే ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలి. అవసరమైతే పాత పద్ధతిలోనే పేపర్ బ్యాలెట్ ఈ ప్రజాస్వామ్యానికి శ్రీరామ రక్ష. ఒప్పుకుంటారా మీరు అడుగుతున్నా? ఒప్పుకుంటావంటే చేలు పైకెత్తని అడుగుతున్నా. ఎప్పుడు కూడా స్వాతంత్రాన్ని మనకు వచ్చినటువంటి ఫండమెంటల్ రైట్ ఓటేయడం, అలాంటి ఓటుని ఏదో ఒక మెషిన్కో ప్రోగ్రామ్ తయారు చేసే ఒక వ్యక్తికో అప్పచెప్పి నమ్మకం లేని వ్యవస్థ కంటే నమ్ముకున్న పేపర్ బ్యాలెటే బెటరు. ప్రపంచంలో బాగా అభివృద్ధి చెందిన దేశాలన్నీ పేపర్ బ్యాలెట్ లో ఉన్నాయి తప్ప ఎక్కడ కూడా ఈ మెషిన్ల పైన ఆధారపడలేదు తమ్ముళ్ళు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి.